తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉండగానే ఒక పొలిటికల్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ పార్టీపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కమిటీల ఏర్పాటుపై కూడా ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది చాలా రోజులైంది, దాదాపు 2 ఏళ్ళు పైగా గడుస్తోంది. తెలంగాణలో ఎప్పుడు పార్టీ అధ్యక్షుడు కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కమిటీల ఏర్పాటు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? అంటే కమిటీలు త్వరలోనే ఈ మధ్యకాలంలో కొంచెం గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అన్ని వర్ణాలను కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నట్టు కమిటీలను కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆ కమిటీలను అధిష్టానం నిర్ణయం చేస్తుంది. అంటే మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ తెలంగాణలో హైదరాబాద్లో సభ పెడతామని చెప్పినప్పటి నుంచి కూడా ఒక రాజకీయ వివాదాస్పదమైన పొలిటికల్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతున్న పరిస్థితి. ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఏం పని అనేది ఒక రాజకీయ విమర్శలు ఆరోపణలు వస్తున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంది? అంటే ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ఇంతవరకు ఆనాడు టీఆర్ఎస్ ఈనాడు బీఆర్ఎస్ వాళ్ళు లబ్ధి పొందారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పరిపాలన అవకాశం 2 సార్లు ఇచ్చారు, 10 సంవత్సరాలు ఇచ్చారు. ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా వాళ్ళు కుటుంబ సభ్యులు ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ఖజానాకు ఏ విధంగా గండి కొట్టారో అవన్నీ చూస్తూ ఉంటే ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా కానీ రాజకీయ పార్టీ 10 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ అభివృద్ధిని చూసి మేము ఈ పని చేసాము, లేకపోతే మేము ఈ అభివృద్ధి చేసాము, మేము ఇవన్నీ కూడా డెవలప్ చేసాము తెలంగాణను అని ఓటు అడిగితే బాగుంటుంది. కానీ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడానికి ఇక్కడ వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఇంకోరు కానీ ప్రాంతీయ పార్టీల్లో ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాత్రం మేము ఉంటాము. మా అధ్యక్షుల వారు జాతీయ అధ్యక్షులు, అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అక్కడ చాలా ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళ రాజకీయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ బిడ్డలం మేము ఇప్పుడు వతందారులం. ఇక్కడ మేమేంటి ఇక్కడే పుట్టాము, మా ముత్తాతలు తాతలు అందరూ కూడా పుట్టారు. రేపు తెలంగాణ అధికారంలోకి వస్తే మేము ముందుంటాం, మేము అధికారంలో ఉంటాం తప్పితే ఇతర ప్రాంతాల నుంచి వస్తారనేది వాళ్ళ అపోహ. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి చరిత్ర తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈరోజు ఆర్థికంగా ఇన్ని వనరులు సమకూరుస్తున్నాయి. మన ఖజానాకు 70% వరకు మరి గ్రేటర్ హైదరాబాద్ నుంచే తెలంగాణ వనరులకు సమకూరుస్తున్నారంటే ఆర్థికంగా బలంగా తయారైనామంటే తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఏ మాట కామాట చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ యొక్క సంస్కరణల వల్ల, ఆ యొక్క ముందు చూపు వల్ల ఈ ఐటీ కంపెనీలు రావటం కానీ అనేక మందికి ఉద్యోగాలు రావటం కానీ జరిగింది. తెలంగాణ తెలుగుదేశం అనేది తెలంగాణ ఉన్నటువంటి ప్రాంతవాసులే ఉంటారు తప్పితే ఇంకా వేరే ఉండరు, మేమే ఉంటాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని మేము చెప్పక తప్పదు. ఎందుకంటే అప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం కానీ, లేకపోతే అప్పటి వరకు కొన్ని వర్ణాలే ఇక్కడ రాజ్యాధికారం అంటే ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యాధికారం చేసిన కొన్ని వర్ణాలే వాళ్ళకి అధికారం వచ్చేది, వాళ్ళే అధికారంలో ఉండేవాళ్ళు. బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా అధికారం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దయిన తర్వాత మరి ఆనాడు యువతకు అనేకమైనటువంటి అవకాశాలు కల్పించి అన్ని వర్ణాలు అంటే సమాజంలో ఉన్న అన్ని వర్ణాలు అధికారంలో ప్రాతినిధ్యం వహిస్తేనే సమాజం బాగుపడుతుందనే ఒక ఆలోచనతోనే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు అన్ని వర్ణాలకు బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ముఖ్యంగా అన్ని రకాల అవకాశాలు కల్పించి వాళ్ళని మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తయారు చేసి మరి ఆ సమాజాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు 90% తెలంగాణలో బడుగు బలహీన వర్గాలే ఉన్నారనేది ఇది సత్యమైనటువంటి విషయం. మరి బడుగు బలహీన వర్గాలకు ఏదయా రాజకీయ పార్టీ అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు. మేమందరం కూడా ఎన్నో కష్టాలు నష్టాలు మేము పదవులు రాకుండా వచ్చినా ఎన్నో ఈ పార్టీలను కనిపెట్టుకొని ఉన్నామంటే అది బడుగులం కాబట్టి బడుగులకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీగా భావిస్తాం కాబట్టి ఈ పార్టీలో కొనసాగుతాం. ప్రస్తుతం రాజకీయ పరిణామాలన్నీ వేగంగా మారిపోతున్నాయి. జంజీ కాలం నడుస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం, యువత ఎక్కువగా రాజకీయాల వైపు మారుతుంది, రాజకీయాలను ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి తెలుగుదేశం ఆ విధంగా యువత వైపు ఎటువంటి కార్యాచరణ ముందుకెళ్తారు? డెఫినెట్గా
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆవిర్భావమే యువతతోన్నారు. యువత వల్లనే అధికారంలోకి రావటం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొత్తం అన్ని వర్ణాల్లో ఉన్న యువతను చదువుకున్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చి, ఎందుకంటే సమాజంలో కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే పరిపాలన ఇంకా బాగుంటుంది, జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు అధికారంలో ఉండాలనే ఆలోచనతో అప్పుడు 200 మంది అసెంబ్లీలో ఉంటే అందరూ కూడా 40 ఇయర్స్ బిలో వాళ్ళే ఉన్నారు. ఇంకోటి అంటే మొట్టమొదట ఉమ్మడి రాష్ట్రంలో అతి పిన్న వయసులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం జరిగింది. ఆ రోజు నుంచి కూడా యువతకు ప్రధాన పాత్ర పార్టీలలో ఇస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ. ఫ్యూచర్లో కూడా తెలుగుదేశం పార్టీ తప్పకుండా యువతను ముందుకు తీసుకెళ్తుంది. పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటు, తెలంగాణ అధ్యక్షుడి నియామకం తర్వాత పార్టీ అభివృద్ధి కోసం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు? ప్రస్తుతం తెలంగాణలో ఉన్న సమస్యలను ఏవేవి టీడీపీ అడ్రస్ చేయబోతుంది? అంటే ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల వైపు నుంచి పోరాడుతుంది. ఇప్పుడు మేము ఒక ప్రజాపదం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. నిజంగా చాలా పుష్కర కాలమైంది తెలంగాణ ప్రాంతం ఏర్పడి. ఆ రోజు అనుకున్నాం తెలంగాణ ఏర్పడింది, మిగులు బడ్జెట్ ఉంది, మనందరికి కూడా న్యాయం జరుగుతుంది, మనం అందరం కూడా బాగుపడతాం, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలు బాగుపడతారు, ప్రతి ఇంటింటికైనా ఉద్యోగం అని చెప్పారు. మరి బడ్జెట్ చూస్తే మిగులు బడ్జెట్ ఉంది, మరి ఆ వనరులు చూస్తేనేమో ఇక్కడే ఉన్నటువంటి ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఐటీ కంపెనీలు కానీ వనరులు చాలా బాగున్నాయి, అందరం కూడా బాగుపడతామని ఆలోచన ఉండింది. కాకపోతే ఏంటంటే మరి 8 లక్షల అప్పు ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేసినటువంటి ఘనత ఇప్పుడు ఈ రెండు పార్టీలకు ఉంది. బీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్, ఆ రోజు టీఆర్ఎస్, ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ కూడా అప్పులు తెస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని చూస్తే పరిపాలన వాళ్ళని చూశారు, మా పరిపాలన చూశారు. కాబట్టి తప్పకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మేము కార్యవర్గాన్ని ఏర్పరుస్తాం. అన్ని విధాలు కూడా రాజకీయంగా ప్రజా సమస్యలు ఏవేవి ఉన్నాయో సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మేము ప్రజాపదంలో తిరుగుతూ ఉంటే వాటర్ ప్రాబ్లం చాలా చెప్తా ఉన్నారు, డ్రైనేజ్ ప్రాబ్లం చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోడ్లు కూడా సరిగ్గా చేయలేదు. అంటే 12 సంవత్సరాల్లో ఇంత పెద్ద బడ్జెట్లు వచ్చి, ఇంత మిగులు బడ్జెట్ ఉండి, ఇన్ని అప్పులు చేసిన తర్వాత కూడా మరి గ్రామీణ ప్రాంతమే కాదు, ఇక సిటీలనే ఈ విధంగా ఉంది, ఈవెన్ బంజారాహిల్స్ అలాంటి ప్రాంతాలు ఇట్లా ఉన్నది అంటే ఏ విధంగా పరిపాలన జరిగింది 12 సంవత్సరాలని ఒకసారి ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని చూపించేసి తప్పకుండా వారికి ఏ సమస్యలు ఉన్నాయో మొన్న మేము డీజీ గారిని కూడా కలవటం జరిగింది. అందులో ఈ డ్రగ్స్ విషయాన్ని మేము వాళ్ళ నోటీస్ తీసుకురావడం వాళ్ళు ఇమీడియట్గా స్పందించారు. నేను మొన్న ముఖ్యమంత్రి గారు కూడా డ్రగ్స్ విషయంలో ఏదో సపరేట్గా కొన్ని యాక్షన్స్ తీసుకుంటామని అనడం నిజంగా తెలుగుదేశం అది ఒక మేము విజయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు కూడా ప్రజల వైపు నుంచే ఉంటాయి. కాబట్టి ఇది కూడా యువతకు సంబంధించింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని మేము మొన్న తీసుకుపోవడం జరిగింది. ఈ వాటర్ వర్క్స్లో కూడా మేము ఇప్పుడు ఇమీడియట్గా తయారు చేస్తూ ఉన్నాం, ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజాపదంలో ముఖ్యంగా ఈ సెకండ్పేట పార్లమెంట్లో బాగా మేము పర్యటించాం. ఆ సమస్యలన్నీ క్రోడీకరించుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ సమస్యలు చూసి ఆ సమస్యలు ఆ యొక్క అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ పరిష్కరించబడే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అరవింద్ కుమార్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ పార్టీ విభాగానికి సంబంధించి అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే ఇతర కమిటీలను కూడా పూర్తి చేస్తామంటున్నారు. దాంతోపాటు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రజాపదం ఏదైతే కార్యక్రమం తీసుకుందో ఆ కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రవికుమార్తో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.